ఇడియమ్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ రిలేటెడ్ ఇడియమ్స్ ఉంటాయి, అలాగనే ఫ్లవర్స్ రిలేటెడ్ ఇడియమ్స్ ఉంటాయి, నంబర్స్ రిలేటెడ్ ఇడియమ్స్ ఉంటాయి, అనిమల్స్ రిలేటెడ్ ఇడియమ్స్ ఉంటాయి, బాడీ పార్ట్స్ రిలేటెడ్ ఇడియమ్స్ ఉంటాయి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ రిలేటెడ్ ఇడియమ్స్ అంటే ఏంటి, మనం చెప్తాం ఏమని, వాళ్ళ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టారంటారా అంటాం. అంటే ఈ కంపెనీ విచ్ హాస్ బ్యాడ్ నేమ్, బ్యాడ్ రెప్యుటేషన్, రిమార్క్, దట్ కంపెనీ ఈస్ కాల్డ్ బ్లాక్ లిస్టెడ్ కంపెనీ. అదే ఎంబీఏ ఎంసీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఐ వాంట్ టు గెట్ ఏ జాబ్ ఇన్ ఏ బ్లూ చిప్ కంపెనీ అంటాం. మరి బ్లూ చిప్ కంపెనీ అంటే ఏంటి, ఏ కంపెనీ అయితే ప్రాఫిట్స్ లో నడుస్తుందో, పాజిటివ్ నేమ్ తో నడుస్తుందో, మంచి పేరు ఉందో అలాంటి కంపెనీని బ్లూ చిప్ కంపెనీ అనేసి అంటాం. మొన్న ఒక ఎగ్జామ్ లో వైట్ ఎలిఫెంట్ అనేది వచ్చింది. వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఇంటికి వెళ్ళాలి, ఆ ఇంటికి పోయినప్పుడు నీకే ఖర్చు అవుతుంది, ఆ ఇంట్లో ఉండే వాళ్ళు మీ ఇంటికి వచ్చారు, అప్పుడు కూడా నీకే ఖర్చు అవుతుంది. అప్పుడు వాళ్ళను నువ్వేమనుకుంటావంటే దే ఆర్ వైట్ ఎలిఫెంట్స్ అని అంటాం. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటే దాన్ని ఏమంటామంటే ఆ పర్సన్ అయినా ఆ వస్తువునైనా కూడా వైట్ ఎలిఫెంట్ అనేసి అనొచ్చు.